నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు లెగిస్తే పడుకుంటే నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇతనికి. అందుకని ఈ రోజు కూడా విషం జిమ్ముతూ ఏదైతే రాసినటువంటి ఆ చెత్త పలుకులు ఏదైతే మనకెలా తెలిసిందంటే ఆయన పేపర్లో యాడ్ వేశాడు. ఏదైతే జగన్ గారి మీద ఇది సెట్టింగ్ పెట్టి జగన్ పాల్పడిన మద్యపాతకం అని దాని పక్కన పెద్దగా ఆమెకు చతుర్థ వర్ధంతికి సంబంధించి యాడ్ వేశారు. సో అలా తెలిసింది మనకి. సో ఇది రాసినటువంటి వార్తలు చూస్తే ఏదైతే విజయసాయిరెడ్డి గారి మీద ముందు రాస్తూ విజయసాయిరెడ్డి గారు జగన్ గారికి సంబంధించి ఆయన రాస్తూ ఏమని రాసుకొస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మొత్తం ఒకప్పుడు పార్టీలో అంతా తానే వ్యవహరించిన విజయసాయిరెడ్డికి ఈ అధికారాల పంపిణీ సహజంగానే రుచించలేదు. అధికారం డబ్బు వల్ల మనస్పర్ధలు రావడం సహజం కనుక జగన్ విజయసాయిరెడ్డి మధ్య కూడా దూరం పెరిగింది. తాను జగన్ రెడ్డి నమ్మకాన్ని కోల్పోయాలని ఇదని సాయిరెడ్డి చెప్పినట్టుగా. అంటే అన్ని తానే వ్యవహరించాడు కాబట్టి ఒకసారి పార్టీలో ఒకప్పుడు ప్రభుత్వంలో కూడా అలానే వ్యవహరించాలంటే కుదురుతుందా? ప్రభుత్వం అన్నాక మంత్రులు ఒక వ్యవస్థ ఎన్ని ఉంటాయి, పార్టీ అన్నాక పార్టీలో ఆయన నెంబర్ 2గా వ్యవహరించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కుదరదు కదా, అందరూ చూడాలి కదా ప్రభుత్వం అన్నప్పుడు. మరి ఇది విజయసాయిరెడ్డి తప్పే కదా. విజయసాయిరెడ్డి అత్యాసకు పోయాడు అనేది మీరు రాసినటువంటి వార్తల కథనమే కదా. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పెట్ట అయింది? బూత్ కిట్టు సిగ్గులేదు, రాసేటప్పుడు కరెక్ట్గా రాయి. తర్వాత విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీ ముఖ్యుల్ని ఆశ్రయించారంట తన దారి దాన్ని చూసుకోవాలని నిర్ణయానికి వచ్చి. భారతీయ జనతా పార్టీలో అయితే అమెరికా వెళ్ళి ట్రంప్ పార్టీలో జాయిన్ అవ్వండి. ఏమన్నా ఊడుతుంది ఎవరికన్నా? ఏమన్నా నష్టమా? ఏం చేస్తారు మీరు? ఇది పెద్ద దాని గురించి తాడేపల్లి ప్యాలెస్ గుట్టు మట్టు విజయసాయిరెడ్డికి తెలుసు. ఆయన నిజాయితీగా నోరూపితే జగన్ రెడ్డి కథ కంచికి చేరుతుంది. మీరు బతుకున్నంత కాలం ట్రై చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం చేయలేరు, మహా అయితే జైలుకు పంపిస్తారు. అంతకంటే మీరు ఇంకా చేయగలిగింది, ఇంకా పేకగలిగింది ఏం లేదు. తప్పుడు కేసులు పెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించగలుగుతారు. అంతకంటే మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. మేము ఆల్రెడీ జైలుకి 16 నెలల పాటు జైల్లో ఉండొచ్చాం తప్పుడు కేసులు పెడితే. అయినా మగాడిలాగా బయటకు వచ్చి చిరునవ్వుతో బయటకు వచ్చాడు మా నాయకుడు. మీ బతికైతే 4 రోజులు జైల్లోకి వెళ్తే అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి కూర్చోలేకపోతున్నా, ఒళ్ళంతా దద్దుర్లు, ఇవాళ చచ్చిపోతా రేపు చచ్చిపోతా అని చంద్రబాబు నాయుడు గారి లాగా బెయిల్ తీసుకోవాలా? రోగాలకు సంబంధించిన బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం బయట లేరు. ఎస్, ఈ కేసుకు సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం లేదు, తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ఆల్రెడీ ఆ కేసులకు సంబంధించినటువంటి మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు నిజాయితీ పరులాగా ఏదైతే ఈరోజు కోర్టే చెప్తా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్ లాగా బయటకు వస్తాడు. మీరు ఏం కేసులు పెట్టుకుంటారు, ఎన్ని రకాలు పెట్టుకోండి, ఏం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇంచిత్ కూడా ఏం చేయలేరన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మీరు దాంట్లో రాస్తారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న లెక్కల కుంభకోణం చోటు చేసుకుందా? మీరు నిరూపించండి, దమ్ముంటే మీ మగాళ్ళు అయితే మీరు నిరూపించండి. ఛాలెంజ్ విసురుతా ఉన్నా, ఎన్ని కేసులు పెట్టుకొని నిరూపించండి. మీరు కుంభకోణం అంటే కుంభకోణం అయిపోయిద్దా? కుంభకోణం సిట్ అధికారులు తగ్గుతున్న కొద్దీ వెలుగులోకి వస్తున్న నిజాలను గమనిస్తే ఇది నిజమని నమ్మాల్సిందే. ఎందుకు నమ్మిస్తా? మీరు వార్తలు రాస్తారు కదా, మీరు రాసేటటువంటి బోకు వార్తలన్నీ అయ్యే కదా నమ్మిస్తా. వార్తలు ఎలా రాస్తారు మీరు తెలుసు కదా. మిథున్ రెడ్డి గారు గూగుల్ టేక్అవుట్ తీసుకోండి ఛాలెంజ్ విసిరాడు సిట్ అధికారులకి. నేను లేనక్కడ, నాకు సంబంధం లేదు, గూగుల్ టేక్అవుట్ తీయమని చెప్పాడు. అయినా మీరు నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఇంకా మిథున్ రెడ్డి గారి పేరు రాస్తున్నారు. ఈ కట్టు కథలు ఎలా అల్లుతారు, నిజాలుగా నమ్మించేటటువంటి ప్రయత్నం ఎలా చేస్తారనడానికి ఇది కదా వార్తలు. అలానే మీరు చూస్తే మొన్నేమో మీరు విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు, అదాని డిస్టిలరీకి అదే రాజకేశ్ రెడ్డికి వీళ్ళకి సంబంధించి నేనే ఎస్పీవై రెడ్డి అల్లుడికి సజ్జల శ్రీధర్ రెడ్డికి అండ్ రాజకేశ్ రెడ్డికి నేనే 100 కోట్ల రూపాయలు అరబిందో నుంచి ఇప్పించా అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాడు. కానీ జగనే ఇప్పించాడని చెప్పి మీరు సిట్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ వాళ్ళు రాశారు. అంటే ఇది కదా కట్టు కథలు, ఇది కదా ఆయన చెప్పింది ఏంది, మరి మీరు రాసింది ఏంది? దానికి జగన్ గారంటే వాళ్ళకి ఇప్పించాడు 100 కోట్ల అరబిందో వాళ్ళతో మాట్లాడి. ఇలా ఉంటాయి అన్నమాట. మీరు కట్టు కథలు అల్లి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దీంట్లో ఇరికించాలి, ఇక్కడ ఏదో జరగకపోయినా జరిగిందని చూపించాలన్నటువంటి కుట్రలో ఇదిగో నిజమని నమ్మాల్సేటట్టుగా రాస్తారు మీరు వార్తలు. ఈ కుంభకోణానికి సంబంధించి అన్ని తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయంట మూలాలన్నీ. కరకట్ట కొంపలో ఉంటాయి, వెళ్ళండి. మాది ప్యాలెస్లు చంద్రబాబు నాయుడు కట్టుకునేది. చంద్రబాబు నాయుడు 5 ఎకరాల్లో కడుతుంది. ఏం పూరి గుడి కడుతున్నాడా, లేదంటే ఓళ్ళే లాడ్జిలాగా ఏమైనా కడుతున్నారా? 10 ప్యాలెస్లు కాదు 5 ఎకరాల్లో కడితే. ఎకరంలో ఉంటే అది ప్యాలెస్లు మీ దృష్టిలో. కరకట్ట కొంప ఎంత ఉంది రాయండి. కరకట్ట కొంపనే మరి కరకట్ట ప్యాలెస్ అని రాయాలి. ఏ రోజు వార్తలు రాయరు అట్లా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కొనుగోలు వ్యవహారాన్ని సమూలంగా మార్చి దాన్ని ఒక పాడి ఆవుగా చేసుకున్నారు. ఎవరికి చేశారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా చేకూర్చారు. అంతకుముందు లెక్కర్లో
విచ్చలవిడిగా దోపిడీ విధానం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా చేస్తే ఇది పాడేవుగా వాళ్ళకి వాళ్ళు మార్చుకున్నారని చెప్పి తప్పుడు కొత్తలో తప్పుడు రాతలు. మీ బతుకులంతా ఇంతే కదా. ఇంకా ఏం రాస్తాడు ఈ బూత్ కిట్టు? ఊరు పేరు లేనటువంటి కంపెనీలను సృష్టించి దాని ద్వారా నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేయించి కొనుగోలు చేశారు. ఫలితంగా పలువురు మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోయి మరెందరూ అనారోగ్యం పాలయ్యారు. ఈ కుంభకోణానికి పాల్పడిన వారు కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము జేబులో వేసుకోవడంతో ప్రజలు ప్రాణాలతో చెడగాటమాడారు. ఈ కారణంగా దీని ఒక ఆర్థిక నేరంగా కాకుండా ప్రజల సాగు కారణంగా గుర్తించి కేసు నమోదు చేయాలని చెప్పి ఎవరైతే ఈయన అబద్ధాలు రాస్తా ఉన్నాడు. ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లా మరి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా. మేము తీసుకురాలేదు కదా, మేమే కొత్త బ్రాండ్ తీసుకురాలా, మేమే కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్లే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఏదైతే గవర్నర్ రిజర్వ్, ఇవన్నీ 2018లోనే చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. ఈ బూమ్ బూమ్ అనేది బేరా ఇంటర్నేషనల్ బీర్కు సంబంధించింది. బేరా బూమ్ బూమ్, బేరా బ్లాంజ్, బేరా వైట్, బేరా స్ట్రాంగ్ అనేటటువంటి బేరా అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. ఈ దేశంలో ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది, పక్కన ఉన్న తెలంగాణలో, హైదరాబాద్లో కూడా ఏ షాప్కి వెళ్ళినా దొరుకుతుంది. సో ఇది నాసిరకం బూమ్ బూమ్ అని ఇదేదో పనికిమాలని చెప్పి ప్రచారం చేసింది, ఒక విష ప్రచారం చేసింది మీరే కదా. మీ విషపు పత్రికల ముసుగులో ఉన్నటువంటి మీ ఉగ్రవాదులే కదా ప్రచారం చేసింది. ఊరు పేరు లేని అని సృష్టించారంట. చచ్చిపోయారంట చాలా మంది. ఏ తెలుగుదేశం వాడు చచ్చాడు, ఏ జనసేన చచ్చాడు, ఏ బీజేపీ వాడు మందు దాగి చచ్చాడు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు మందు దాగి చచ్చారు, పేర్లు ఇవ్వు. ఏ నాయకుడు చచ్చాడు? ద్వితీయ నాయకుడు అని చచ్చాడా? ఎక్స్ఎమ్మెల్యే అన్న చచ్చారా మీ పార్టీలో? వీళ్ళు ఇదే మందే కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మందే తాగారు కదా. ఏం పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడిన మంది అని తాగలేదు కదా. చచ్చారంట, అనారోగ్యం పాలయ్యారంట. మీరు మీ పనికి మాలిన విషపు వార్తలు. ఎవరు చచ్చారో చూపించు. తెలుగుదేశం వాడు తాగడం మరి ఇది తాగితే మరి చచ్చినప్పుడు వాళ్ళు కూడా తావాలి కదా. ఇంకా జనాల మెదడులో విషం చెమ్మటానికి ఇలాంటి వార్తలన్నీ రాసి మద్యం కుంభకోణంలో జాతీయ స్థాయిలో తెలిసేలాగా చూడాలి. ఇది ఒక మహాఘాతకం అంట. వేల కోట్ల లావాదేవీలు జరిగాయంట. యాడి నుంచి యాడికి జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే దాన్ని కూడా తప్పుపట్టినటువంటి మీ తప్పుడు బతుకులు మహాఘాతకం అంట. మహాఘాతకం అంటే ఏందో తెలుసా? పిల్లనిచ్చిన మామకి వెనక నుంచి కసా పొడిచి 3 కోట్ల రూపాయలు 1986 సంవత్సరం ఆ టైంలోనే 3 కోట్ల రూపాయలు లిక్కర్ బాటిలింగ్కి సంబంధించి ఏదైతే లంచాలు తీసుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు, స్టేట్ అంతా లిక్కర్ బాటిలింగ్కి మీకు ఇస్తామని చెప్పి పురుషోత్తం అనేటటువంటి వ్యక్తి నుంచి 3 కోట్లు తాజీ బంజారా దగ్గర కారులో వెళ్ళి గోను సంచులు వేసుకుని వచ్చాడు. ఆయన రాశాడు కదా, ఎవరో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, ఆయన పుస్తకంలో ఉంటుంది ఒక చరిత్ర కొన్ని నిజాల పుస్తకంలో. చంద్రబాబు నాయుడు అది మహాఘాతకానికి పాల్పడినటువంటి ఆ రోజుల్లోనే 3 కోట్లు. మీ అన్ని లంచాల బతుకులు, మీ బతుకులు మహాఘాతకం అంటే ఏం తెలుసా? ఆంధ్రజ్యోతి దినపత్రిక నీకు ఎలా వచ్చింది? ఎవరి దగ్గర నుంచి ఎలా మహాఘాతకానికి పాల్పడి లాక్కున్నావు? అది మహాఘాతకం అంటే. పేపర్లు అమ్మే సైకిల్ మీద పేపర్లు అమ్మేటటువంటి బతుకు నుంచి, కిరసనాయిలు అమ్మేటటువంటి స్థాయి నుంచి ఈరోజు వందల వేల కోట్ల రూపాయలకి ఎలా పడగనెత్తావు? బ్రోకర్ కృష్ణ అలియాస్ రాధాకృష్ణ ఎలా పడగనెత్తావు? ఎలా కడుతున్నావు? ఇప్పుడు ఫిలిం నగర్లో పెద్ద బిల్డింగ్లు ఎలా కడుతున్నావు? ఏ బ్రోకర్ పని చేస్తే వచ్చిన డబ్బులు? నీకు బ్రోకర్ పనులు చేయటం అంటే నీకు అలవాటు. వీణావాణి సొమ్ముని అవిభక్త కవలైనటువంటి వీణావాణి నీళ్ళకి వచ్చినటువంటి సందాలను వాడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి మహా కిరాతకుడుగు, మహా ఘాతకుడుగు నువ్వు కాదా?